హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియో ఏమంటే చూడండి ఫ్రెండ్స్, 3 ఒకటే కలర్ వచ్చినాయండి. నాకు అంతా కూడాను ఒకటి కట్ చేసి ఇంకొకటి కట్ చేసి వేరువేరుగా కట్ చేద్దామని చెప్పి అయితే అలా అనుకున్నాను. కానీ నిన్న షార్ట్ వీడియోలకి ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపించానండి. అయితే కటింగ్ చేసేసి మొత్తం 3 కూడాను బల్లమే పెట్టేసి ఉంచాను. బయట వర్క్ చేస్తున్నాం కదా, నేను కూడా మరి ఆ వర్క్ నేను కూడా వెళ్ళి చేయాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఒకేసారి కట్ చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటే లైన్ కట్ చేసేసుకుని ఒకేసారి మిషన్ మీద పెట్టుకోవచ్చు అని చెప్పి లైనింగ్ల వరకే కటింగ్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఉంచుకున్నానండి. మెయిన్ క్లాత్లు వచ్చేసి శారీలో క్లాత్లు ఇవ్వండి. వర్క్ అయితే హ్యాండ్స్కి ఒక పక్కన వస్తుంది, ఇంకో హ్యాండ్స్కి అయితే సగమే వస్తుంది. ఎక్కువ వచ్చిన హ్యాండ్స్ అయితే కుడివైపు పెట్టుకుని తక్కువ వచ్చిన హ్యాండ్స్కి అయితే ఎడవైపు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఎందుకు అలా అంటే ఒకవేళ మనకి పైట అంచు వస్తుంది, పైట కొంగు వస్తుంది కాబట్టి ఆ హ్యాండ్ అన్నది వెనక్కి వెళ్ళిపోద్ది కాబట్టి ఆ వర్క్ లేకపోయినా అక్కడ ఏమి కాదనమాట. చూడడానికి కూడా బాగానే ఉంటుంది. వర్క్ 2 హ్యాండ్స్కి ఉన్నట్టే కనిపిస్తుందండి. అందుకే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను 2 వైపులో కూడా నత్తులు వస్తాయి. ఎందుకంటే ఇది 34 సైజ్ బ్లౌజ్ అండి, చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. అయితే నేను కొలతలు ఏమి చూపించలేదు అనమాట, ఆది బ్లౌజ్ తోటి చూపించాను నేను. షార్ట్ హ్యాండ్స్ కూడా షార్ట్ వీడియో కూడాను షార్ట్ హ్యాండ్స్ కూడా నేను మామూలుగా క్లాత్ మీద పెట్టేసి ఆది బ్లౌజ్ తోటి అయితే చూపించాను అనమాట. ఈ నెక్ వచ్చేసి 2 బ్లౌజులు ఏమో స్టార్ నెక్ పెట్టానండి, ఫ్రంట్ బ్యాక్ కూడాను. అలాగే ఒక బ్లౌజ్కి వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను అనమాట. నిన్న మీకు చూపించిన షార్ట్ వీడియోలు చూపించిన దాంట్లో అయితే రౌండ్ నెక్లు అనమాట. ఇదైతే స్టార్ నెక్ అండి. ఇవి కటింగ్ వీడియో అయితే పెట్టలేదు, కానీ స్టిచ్చింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా పెడతానమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కూడా కట్ చేసేసాను. బ్యాక్ నెక్ కూడాను చుట్టూరు కూడాను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఉండేలా కట్ చేసుకోండి. ఫ్రంట్ కూడా అంతేనండి, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కానీ ఒకవేళ క్రాస్లు వచ్చినా కానీ అటు ఇటు అవ్వకుండా మనకి క్లాత్ సరిపడేలాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు కరెక్ట్గా మనకి మెయిన్ క్లాత్ కూడాను కరెక్ట్గా కట్ చేశారనుకోండి, అప్పుడు బ్లౌజ్ సరిపోకపోతే బ్లౌజ్ ఇబ్బంది అయ్యిద్ది అనమాట. ఎందుకంటే మళ్ళీ మనకు క్లాత్ కావాలంటే రాదనమాట. ఇలా కట్ చేసుకుని చుట్టూరు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి సమస్య కూడా లేకుండా చక్కగా మనకి స్టిచ్చింగ్ చేసుకోవచ్చని నా అభిప్రాయం అండి. అందరూ టైలర్లు అందరూ కూడా ఇలాగే చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుని చుట్టూరు కూడా ఒక 1/2 ఇంచు, దీనికైతే అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టే ఉంచాం కాబట్టి దీనికి సరిపోయింది అనమాట. మొత్తం 3 కూడా కట్ చేసేసానండి. అయితే 3వ బ్లౌజ్ అయితే మెయిన్ బ్లౌజ్ లైనింగ్ అయితే కట్ చేసి ఉంది, కానీ 3వది అయితే చూపించట్లేదు అనమాట. ఒకటి కట్ చేసేసి షార్ట్ వీడియోలో పెట్టాను, ఇంకోటి ఏమో కట్ చేసేటప్పుడు మీకు చూపించాను అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.